రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విజయవాడ బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ వ్యాఖ్యలపై ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. తక్షణమే కొనకళ్ళ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దశల వారీ ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు. రేపు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు. ఈ నెల 26న అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతిలో ఆర్టీసీకి స్థానం లేకపోవడం బాధాకరమన్నారు. అమరావతిలో ఆర్టీసీ బస్ డిపో టెర్మినల్కు స్థలం కేటాయించాలని కోరారు. మన పిల్లల్ని మంచి చదువులు చదివించి ఇలా ఇతర దేశాల్లోకి పంపుతున్నాం. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకునేంత వరకు విరమించుకోవాలి. డిపోలను ఖాళీ చేయించి ప్రైవేట్ ఆపరేటర్లకు కొత్తగా ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు 2 రోజుల నిరసనకు పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించిన చైర్మన్ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రతి బస్సు ప్లేస్లో ఏదైతే కాలం చెల్లిన ప్రతి బస్సు ప్లేస్లో ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సు వస్తుందని. కానీ ఎలక్ట్రికల్ బస్సులు సంబంధించి ప్రైవేటీకరణ ప్రక్రియ కూడా జరిగిపోయింది అనేది. దీన్ని ఎలా చూస్తారు మీరు? మేము ఏదైతే ముందుగానే పసిగట్టామో ట్రేడ్ యూనియన్లుగా అలాగే ఉద్యోగ సంఘాలుగా ఈ పసిగట్టినటువంటి ఏదైతే ఎలక్ట్రికల్ విద్యుత్ బస్సుల పేరుతో ఖచ్చితంగా ఆర్టీసీ ప్రైవేటు పరం జరుగుతుందనేటువంటిది మేము ఏదైతే పసిగట్టిన సందర్భంలో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టామో నిన్న జరిగినటువంటి గౌరవ చైర్మన్ గారు మరి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, అలాగే ఆయనతో పాటు ఈ ఆర్టీసీ చెందినటువంటి బోర్డు చైర్మన్ గారే మరి ఇది దశల వారీగా అలాగే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని మేమైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మానుకోవాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా ఈ ఆర్టీసీని ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా సంఘాలుగా ప్రభుత్వాల దగ్గర, ప్రభుత్వాల మీద మేనేజ్మెంట్ దగ్గర పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి కాపాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది గతంలో జరిగినటువంటి ఆయిల్ మీద కానివ్వండి, లేకపోతే ట్యాక్సేషన్లు కానివ్వండి, బడ్జెట్ ఇచ్చేదానికోసం కానివ్వండి, ఇట్లా అనేక రకాలుగా కాపాడుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ఏదైతే చైర్మన్ గారు చెప్పున్నారో ఆ మాటనైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇప్పటికే రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరిచే కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఏ అయితే సమస్యలు ఉన్నాయో అలాగే మాకు రావాల్సినటువంటి విద్యుత్ బస్సులతో పాటు పీఆర్సీకి సంబంధించి, డిఏకి సంబంధించి, అలాగే అంతర్గతంగా ఇంటర్నల్గా ఉన్నటువంటి అనేక సుదీర్ఘమైనటువంటి సమస్యలు, స్త్రీ శక్తి పథకంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ ఆ ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్న సిబ్బందితోనే తక్కువ సిబ్బందితో ఎక్కువ పనిచేసేటటువంటి ప్రయత్నాలన్నిటి కూడా తీసుకెళ్లేదానికి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే మనం చేసేది ఇది, మీరు ఆర్టీసీ అనేదాన్ని ఇది ఆర్టీసీలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించింది. ముఖ్యంగా పేద మధ్య విద్యార్థులకు సంబంధించినటువంటి రవాణా. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు అనేది కొనుగోలు చేయాలనేది మా డిమాండ్. అయితే ఇది మన ప్రభుత్వ సైడ్ నుంచి వాదన అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచే ఒక మాట చెప్పడం జరిగింది. అదేంటంటే ఈ ఉన్న బస్సులనే మేము ఎలక్ట్రికల్ బస్సులుగా, ఈవీ బస్సులుగా మోడిఫై చేసి వాటిని ఆపరేట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా చేస్తే ఇంత ఖర్చు అయితే అవసరం లేదు. ఇది ఆర్టీసీ అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకు అందరికీ మరి
ప్రజా రవాణా సంస్థ అయిన ఈ దాన్నే తిప్పాలే తప్ప దీన్ని లాభసాటి వ్యాపారంగా చూడాల్సిన అవసరం లేదు. మరి సంక్షేమ పథకాల్లో ఎన్నైతే ప్రవేశపెట్టారో ఇది ఒక సంక్షేమం, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమంగా భావించాలని చెప్పేసి మా డిమాండ్ అండి. అయితే మనతో మరికొంతమంది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టిన తర్వాత చాలామంది కూడా అనేక మార్లు యూనియన్ నాయకులు కూడా చెప్పారు, పని భారం బాగా పెరుగుతుంది, సిబ్బంది తగ్గుతున్నారు, బస్సులు కూడా సరే కావాల్సినన్ని లేవన్నారు. ఎన్ని బస్సులు ఉంటే మీకు కొంత ఒత్తిడి తగ్గుతుంది, ఎంతమంది సిబ్బంది అవసరమైన పరిస్థితులు ఉన్నాయి మీకు? కళ్ళ ముందు కనపడేది డ్రైవర్లు కండక్టర్లే కాబట్టి మాకు బస్సు ఆపండి, ఎక్కించుకుని వెళ్ళండి. దీని మీద దాడులు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా కనబడదు, అక్కడ ప్రత్యక్షంగా కనబడేది డ్రైవర్ కండక్టర్లే కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగా బస్సులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇంకో ముఖ్యమైన ఘటన ఏంటంటే ఈ ప్రైవేటు బస్సులకి ఈ బస్సులకు కూడా పెట్టుబడి గ్యారెంటీ ఇచ్చేది మాత్రం ప్రభుత్వమే. అదే గ్యారెంటీ ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ ద్వారా ఈ బస్సులను కొనుగోలు చేస్తే ఇది ఒక ప్రభుత్వ ఆస్తిగా భావితరాలకి ఒక ఆస్తిగా మిగులుతుందే తప్ప ప్రైవేటు బస్సులు అది ప్రభుత్వానికి ఏనాడు రావు, అది ప్రజలకి ఏనాడు ఆస్తిగా మిగలదు. కాబట్టి ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఈ బస్సులను ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారెంటీతో బస్సులను ఏర్పాటు చేసి కొనుగోలు చేసే విధానం చేపట్టాలని మా రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ ఈ పోరాటాలు చేస్తుంది. ఈ పోరాటాలని ప్రజా పోరాటాలుగా మలిచి ప్రజానాయకుల మద్దతుతో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడాన్ని తాము వ్యతిరేకించడం లేదు, కానీ ఏదైతే ఆ ఎలక్ట్రికల్ కొత్తగా తీసుకురాబోతున్న బస్సులన్నింటినీ కూడా ఆర్టీసీ నిర్వహించాలి, ఆర్టీసీ కార్మికులు దాంట్లో కూడా పనిచేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దశల వారీ ప్రైవేటీకరణ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి, లేని పక్షంలో కార్మిక సంఘాలన్నీ కూడా సంయుక్తమై పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం అయితే కూడా చేస్తామని వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.